సిద్దిపేట అధికారిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తల దాడి. ఇది దేనికి సంకేతం? తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన అంటే ఇదేనా? అధికారిక కార్యాలయానికే సెక్యూరిటీ లేకుంటే మామూలు ప్రజల సంగతి ఏంది? ఇదంతా ఆపవలసిన పోలీసులు మామూలుగా ఏదో సినిమా చూసినట్టు చూసుకుంటూ అక్కడ నిలబడు శోచనీయం. నిజంగా ఏం చెప్పిండ్రు హరీష్ అన్న గారు? ఏం చెప్పిండ్రు? మీరు చెప్పిన గ్యారంటీలు, హామీలు, రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకు మీరు ఎన్ని లక్షల మందికి అయితే చెప్పిండ్రో అన్నీ వస్తే తప్పకుండా రాజీనామా చేస్తా అన్నారు. మీరు వేసింది సగానికి సగం రుణమాఫీ, మిగతా హామీలను గ్యారంటీలు చేయలేదు. మరి దేనికి మీరు సిద్దిపేట అంతా ఫ్లెక్సీలు వేయడం, రాజీనామా చేయాలని క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయడం, ఇదేనా మీ గుండాయిజం, మీ రౌడీయిజం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ప్రజాపాలన అంటే మీ దిక్కుమాలిన పాలన? ప్రజలేం కావాలి? అధికారిక కార్యాలయం మీదనే దాడి జరిగితే ప్రజలు ఏం సంకేతం ఇస్తున్నారు మీరు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలారా!